గురువుగారు, అదే విధంగా మరి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి? ఈ పరాభవనామ సంవత్సరము సింహరాశి వాళ్ళకి తీసుకుంటే హ్మ్. 5-5-7-7 అంటే ఆదాయం 5, 5. వ్యయం 5, హ్మ్. రాజ్యపూజ్యం 7, అవమానం 7 ఇలా ఉంది. అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే పలు రకాల పంచాంగాలు కొంచెం ముందు వెనక చెప్తూ ఉంటాయి. హ్మ్. నేను ఇప్పుడు మొన్న చెప్తున్నాను. నేను ఒక పంచాంగాన్ని అనుసరించి చెప్తున్నాను. ఇంకొక విశ్లేషణ వచ్చినప్పుడు నాకు అందుబాటులో ఇంకో పంచాంగం ఉండొచ్చు. హ్మ్. ఈ ఒక పాయింట్ అటు ఇటు వస్తుంటాయి. దీన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. కాబట్టి ఈ రాజ్యపూజ అవమానాలు ఎలా ఉన్నాయి? హ్మ్. ఇంక జనరల్‌గా తీసుకుంటే ఈ రాశికి ఈ పరాభవనామ సంవత్సరము హ్మ్. లాభంలో గురువున్నాడు. ఓకే. చాలా మంచిది హ్మ్. జూన్ వరకు. హ్మ్. అష్టమంలో శని ఉన్నాడు. హ్మ్. సప్తమంలో రాహు ఉన్నాడు. జన్మంలో కేతు ఉన్నాడు. జన్మంలో కేతు ఉంటే ఏమంటే విరక్తి, వైరాగ్యము, హ్మ్. తలనొప్పి, వెంట్రుకలు రాలిపోవడము, హ్మ్. అసహనము, విసుగు, కోపము, హ్మ్. నేను చెప్పిందే కరెక్ట్ అనే విధంగా మాట్లాడడము. హ్మ్. అంటూ ఉంటారు కదా! ఆడు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటాడని. హ్మ్. అలా ఇతను అంటాడని వేరే వాళ్ళ దగ్గర కామెంట్లు రావడము. ఓకే. మతిమరుపు. ఎందుకంటే తల్లేలేని గ్రహం జన్మలో ఉంది. హ్మ్. అప్పుడేమవుతుంది? ఏదైనా మనకేదైనా కాకపోతే విసుగొస్తుంది. ఏం ఆలోచన రాకపోతే. నాకేమి మైండే పని చేయలేదు. కోపమొస్తుంది. తల్లేలేనప్పుడు ఏమవుతుంది? హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ హ్మ్. అవుతుంది. డాండ్రఫ్ రావచ్చు. హ్మ్. లేదా తలకు గాయమవ్వచ్చు. లేదా హెడ్‌ఏక్ ఎక్కువవచ్చు. తలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంది. ఓకే. లేదా ఏదో ఒక విధంగా సఫర్ అవ్వాలి. సఫర్ అయ్యేది మనం తలతోనే సఫర్ అవుతాము. అవునండి. బాధ కలిగేది, ఆలోచన వచ్చేది, ధైర్యం వచ్చేది మొత్తం ఇక్కడే. హ్మ్. ఈ తల్లేలేని గ్రహం జన్మలో ఉంది. కేతు జన్మలో ఉంటే మతిమరుపు. తల్లిలేని గ్రహానికి జ్ఞాపక శక్తి ఎలా ఉంటుంది? అవును. కాబట్టి ఇది వీళ్ళకు. హ్మ్. విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి. అదేవిధంగా ఈ మాంసము తినేది నిలపాలి. హ్మ్. తల్లిలేనప్పుడు మనం ఏదంటే అది ఎట్ట తింటాం? అవునవును. డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే రెండో స్థానమే మనం తినే తిండి రెండో స్థానము. హ్మ్. ఆ రెండో స్థానం కన్య. కన్యా రాశి కాలపురుషుడికి కడుపు. హ్మ్. తినే తిండి కడుపు అనేది కన్యా రాశి అయింది. ఓకే. జన్మలో తలలేని గ్రహం ఉంది. హ్మ్. అప్పుడు వీళ్ళు ఏదంటే అది తింటే విరుద్ధాహారం అయిపోతుంది. హ్మ్. అది కొంచెం చూసుకోవాలి. ఆహార నియమాలు పాటించుకోవాలి. ఓకే. తర్వాత తీసుకుంటే సప్తమంలో రాహు ఉన్నాడు. సప్తమంలో రాహు అంత మంచోడు కాదు. మామూలు భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడం, అనుమానాలు రావడము, వీళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. ఆహా! నువ్వు అట్లయితే నేను ఇట్లా, నేను ఇట్లయితే అట్లా. వీళ్ళు ఎవరికి బయట చెప్పుకోరు. వీళ్ళు చెప్పుకోరు. కానీ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఉంటారు. ఓకే. మైండ్ గేమ్ ఆడుకుంటూ ఉంటారు భార్యాభర్తలు. హ్మ్. దానికంతా రాహు కారణం. హ్మ్. రాహు వచ్చేకాడికి అంతా మెలిఫిక్ ప్లానెట్ అనమాట. అంతా సీక్రెట్స్ రహస్యంగా స్టింగ్ ఆపరేషన్ లాగా చేస్తుంటారనమాట. హ్మ్. ఇట్లా ఈ దాంపత్యంలో రాహు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఎవరు నమ్మరు హ్మ్. అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేస్తాడు. ఓకే. కాబట్టి ఈ రాహువు ఏడో ఇంట్లో ఉండగా రాహుని మళ్ళీ గురువు చూస్తున్నాడు. వీళ్ళకి ఒక బెనిఫిట్ అది. హ్మ్. లాభస్థానం నుంచి గురువు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళ ఎత్తులకి పై ఎత్తులకి ఆన్సర్లు కూడా దొరుకుతూ ఉంటాయి. హ్మ్. అంటే ఆ, వీళ్ళు ఫేస్ రీడింగ్స్తోనే మాట్లాడుకుంటుంటారు ఒక విధంగా. ఓహో, నువ్వు అలా అనుమానంగా చూస్తావా, ఓకే. కన్ఫ్యూజన్గా చూస్తావా, అంటే ఏమి తెలియనట్టు ఫేస్ పెడతావా, ఇవంతా ఫేస్ రీడింగ్సే కదా. హ్మ్. రాహు ఉండేది ఒక తల మాత్రమే, ఇంక వేరే ఏం లేదు, ఆయన శరీరం లేదు. హ్మ్. కాబట్టి ఫేస్ రీడింగ్స్ ఓకే. ఇండికేషన్స్ ద్వారా ఈ చీమలు మన టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ మాడుకుంటూ ఉంటాయి, అలాగా ఉంటుందన్నమాట ఓకే. ఈ రాహు. రాహుని గురువు చూస్తాడు కాబట్టి వీళ్ళకు పరిష్కారాలు కూడా దొరుకుతూ ఉంటాయి. హ్మ్. అష్టమంలో శని ఉన్నాడు. అంటే అష్టమ శని ఉంది ఇప్పుడు. హ్మ్. అష్టమ శని అంత మంచిది కాదు. హ్మ్. ఈ రాశికి రాహు మంచోడు కాదు, శని మంచోడు కాదు. గురువు జూన్ నుంచి మళ్ళీ శనిని చూస్తాడు. హ్మ్. వ్యయ స్థానంలోకి వచ్చిన జూన్ నుంచి మళ్ళీ శనిని చూస్తాడు. శని చూసినప్పుడు ఏమవుతుంది? శని కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు రాహుని కంట్రోల్ చేస్తుంటే శని వ్యతిరేకంగా ఉంటాడు. జూన్ నుంచి శని కంట్రోల్ చేస్తే రాహు వ్యతిరేకంగా అవుతాడు. ఓకే. ఎటొచ్చి ఈ గతంలో జరిగిన గ్రహణ ప్రభావాలు హ్మ్. వీళ్ళు కొంత ఫేస్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు. ఆ గ్రహణం జరిగిన రోజే కాదు, ఏమీ అయిపోదు. హ్మ్. అది రాబోయే సంవత్సరం 2 నెలల్లో మళ్ళీ ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది ఓకే. సో, జరిగిన మరి తర్వాత. ఆ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటారండి? గ్రహణ ప్రభావాలని తప్పించుకుంటున్నప్పుడు దేవతారాధనే. దేనికైనా ఓకే. మార్గం దేవుడే. అన్నిటికీ దేవుడే దిక్కు అనే మాటకి ఇదే అర్థం. ఓకే. సో, ఏ కష్టమొచ్చినా సరే దేవుని దగ్గరికి వెళ్తే అన్నీ బానే ఉంటుందంటారైతే. కాబట్టి సింహరాశికి అధిపతి ఎవరు? సూర్యుడు. హ్మ్. సూర్యుడు ఎవరు? గ్రహరాజు. హ్మ్. అదేవిధంగా తండ్రిని సూచిస్తాడు. ఓకే. తల్లిదండ్రులు ఎవరు గ్రహాల్లో అంటే చంద్రుడు తల్లి, హ్మ్. సూర్యుడు సూర్యుడు తండ్రి. తండ్రి. సూర్యుడు అంటే ఆత్మ, మన యొక్క హార్ట్. హ్మ్.
ఏమున్నా గాని ఏదైనా చెప్తే నమ్మకపోతే గుండెల పైన చేసుకొని చెప్పు అంటారు. అంటే అవునండి. ఆత్మ మీద చేయబెట్టి చెప్పుకొని. అంటే సూర్యుడి పైన చేయబెట్టి చెప్పు. హ్మ్. మండే సూర్యుడు సాక్షిగా అంటారు. హ్మ్. అంటే ఇంతకు మించిన ప్రమాణం ఇంకొకటి లేదు. హ్మ్. ఇది నేను చెప్పేది నిజము అని అర్థం. సరే నువ్వు అంత మాట అన్నావు కాబట్టి నేను వదిలేస్తున్నాను. హ్మ్. ఇంకా దేవుడే చూసుకుంటాడు అంటూ ఉంటారు. అవునండి. జ్యోతిషం తెలుసా వీళ్ళకంతా తెలీదు. కానీ సూర్యుడు, ఆత్మ ఇంత శక్తి సూర్యుడికి ఎవరిస్తున్నారు? రుద్రుడు. హ్మ్. రుద్రుడు అంటే ఎవరు? శివుడే. కాబట్టి సింహరాశి వాళ్ళు శివాలయం అనేది లైఫ్‌లో ఎప్పుడు వదలకూడదు. ఓకే. గోచారం ఎట్లన్నా ఉన్ని, బాగున్ని, బాగలేకపోని. వీళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వస్తా ఉంది? శివుని దగ్గర. శివాలయం నుంచి వస్తా ఉంది. ఓకే. కాబట్టి శివాలయానికి తెల్లవారితే సూర్య నమస్కారాలు చేయడము, సాయంత్రం అయితే ప్రదోషకాల నంది సేవ చేయడము. ఈ 2 హ్మ్. చేస్తే సింహరాశి వాళ్ళకి జ్యోతిష్యం అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ప్రదోషకాల నంది సేవ అనే దానిలో ఉన్న ఫలితము ఇంక ఏ పూజలో లేదనేసి ఎంతోమంది పండితులు చెప్పారు. వీళ్ళకు రుద్రుడు అధిపతి కాబట్టి శివాలయం వెళ్ళే కొద్దికి వీళ్ళకి ఏమవుతుంది? ఇంక గ్రహణాలు పనిచేయవు, అష్టమ శని పనిచేయదు, ఏది పనిచేయదు. హ్మ్. వీళ్ళకి పవర్ బ్యాంక్‌లోకి వెళ్ళి పవర్ జనరేట్ చేసుకొనేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గ్రహణాల తాకిడి ఎప్పుడు గాని ఏ సంవత్సరం వచ్చినా ఈ రవిచంద్రులకే ఉంటుంది కాబట్టి ఇప్పుడు శివుడికి సోమవారం అంటే ఇష్టం కదా! అవునండి. ఆయన పేరు చంద్రశేఖరుడు అంటారు. హ్మ్. సోమశేఖరుడు అంటారు. హ్మ్. అంటే కర్కాటక రాశిని తన కంట్రోల్‌లో పెట్టుకోకుండా అదే రుద్రుడు రవిగ్రహానికి పవర్ సప్లై చేస్తానని చెప్పానా? హ్మ్. అంటే ఈ రవిచంద్రులను తన కంట్రోల్‌లో పెట్టుకున్నట్టే కదా శివుడు. అవునండి. కాబట్టి వీళ్ళెప్పుడు శివాలయాన్ని వదలకూడదు. ఓకే. ఈ సంవత్సరం ఎట్టుంది? ఎటన్నా ఉన్నాయి. మీరు గమ్మున శివాలయానికి వెళ్ళండి. మంచి జరుగుతుంది. చరిత్రలో శివభక్తులు చూడండి. వశిష్ఠుడు, అగస్త్యుల వారు, పరశురాముల వారు, రావణ బ్రహ్మ. కాకపోతే దుర్వినియోగం చేశారు. శివశక్తిని దుర్వినియోగం చేసిన వాళ్ళు చెడ్డవాళ్ళయ్యారు. కానీ హ్మ్. ప్రపంచాన్ని శాసించారు. అవునండి. శివశక్తి అపారంగా వస్తుందన్నమాట. హ్మ్. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు రాహు ఎదురుగానే ఉన్నాడు. రాహు ఎదురుగా ఉండకూడదు సింహరాశికి. ఓకే. తండ్రికి మంచిది కాదు. తండ్రికి ఏదో ఒక విధంగా ఆటంకాలు వస్తాయి. పితృ అరిష్టం అని అర్థం. కాబట్టి ఇప్పుడు లాభంలో గురువు ఉన్నాడు మంచిది. హ్మ్. ఫైనాన్షియల్‌గా బాగుంటుంది. వీళ్ళ తండ్రికి బాగుంటుంది. హ్మ్. అదేవిధంగా అష్టమ శని అనేది అంత మంచిది. అష్టమ శని అంటే ఇప్పుడు కష్టపెడతా ఉంటారని అర్థం. బాధ ఓకే. ఉంటుంది. ఏదో ఒక హ్మ్. విధంగా బాధపడతా ఉంటారు వీళ్ళు అని అర్థం. ప్రతి అది చిన్నదానికి గూడా. ముఖ్యంగా అనారోగ్యము. హ్మ్. చిన్న అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. ఓకే. జనరల్‌గా దిష్టి తీసుకోవడం మంచిది ఆదివారం రోజు. హ్మ్. ఆదివారం రోజు గుమ్మడికాయతో దిష్టి తీసుకోవడం చాలా మంచిది. ఒక 4 ఆదివారాలు తీసుకోగానే చానా కింకెళ్ళిపోతుంది. హ్మ్. అదొక థెరపీ యాక్చువల్‌గా అది. మనం క్వాంటమ్ సైన్స్ అంటాం కదా! అలాగా. ఓకే. కాబట్టి దిష్టి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సింహరాశి వాళ్ళు ఎప్పుడు 10 మందికి తెలిసిపోతారు. హ్మ్. సూర్యుడు అందరికి ప్రపంచమంతా కనిపిస్తాడు కదా! అవునవునవును. సింహరాశిలో కూడా అంతే. ఓకే. 10 మంది తెలిసినప్పుడు ఏమవుతుంది? దిష్టి తగులుతానే ఉంటుంది. సో, ఎంత ఎక్కువ తెలిస్తే అంత దిష్టి తగులుతుంది. దిష్టి తగులుతా ఉంటుంది. కాబట్టి ఈ రాశికి గురువు యొక్క బలం సంపూర్ణంగా ఉంది. రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి మాంసం తినకపోవడం పూర్తిగా మంచిది. ఓకే. తినడం వల్ల అది తిన్నటువంటి క్రమేపీ దేహ అనారోగ్యం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. హ్మ్. అలా ఒక్కోసారి విసుగైపోతుంది. ఇంక నేను మాంసమే వద్దు. దీన్ని తిన్నప్పుడు నాకేదో సమస్య వస్తా ఉంది అని విసుక్కునేటువంటి సందర్భాల్లో ఉంటే ఈ లగ్నంలో కేతు ఉండడము, అష్టమంలో శని ఉండడము, అష్టమంలో శని ఉంటే ద్వితీయాన్ని చూడడము ఇవన్నీ వల్ల ఇలా ఉంటుంది. ఓకే. కాబట్టి వీళ్ళు ఎక్కువగా శివారాధన, పితృ ఆరాధన ఎక్కువ చేయాలి. దుర్గారాధన కూడా చేయాలి. సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహుని నియంత్రించేది దుర్గాదేవి కాబట్టి, హ్మ్. గ్రామ దేవతను కూడా ఆరాధించవచ్చు. గ్రామ దేవత సాక్షాత్ దుర్గాదేవి. హ్మ్. గ్రామ దేవత అయినా దుర్గాదేవి అని ఇద్దరు ఒకటే. ఓకే. పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ, పోలేరమ్మ, విరూపాక్షమ్మ ఇట్లంతా అంటూ ఉంటారు. వాళ్ళంతా హ్మ్. దుర్గాదేవి. గ్రామ దేవతల రూపంలో ఉంటుంది. ఆరాధించవచ్చు. ఎందుకంటే గ్రామ దేవతలకు చాలా భయంకరంగా ఉంటుంది. 4 కూరలతో ఉంటుంది. రాహు హ్మ్. కూడా అలాగే ఉంటాడు. ఓకే. అందువల్ల రాహుని నియంత్రించేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఇది చక్కటి పరిహారము. ఈ సంవత్సరం ఇవి చేసుకోకపోతే పరాభవనం సంవత్సరం నిజంగానే పరాభవనం సంవత్సరం అవుతుంది. ఓకే. లేదంటే విజయవంతంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు జీవితాన్ని. ఓకే. పరాభవ నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.